బ్రేకింగ్ లో చూస్తున్నాం. సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డీజిల్ ట్యాంకర్ను ఒక బస్సు ఢీకొట్టింది. ఇందులో 42 మంది భారతీయులు మృతి చెందినట్లుగా సమాచారం అందుతోస్తోంది. అయితే మక్కా నుంచి మదీనా వెళుతుండగా ఈ ఘటన జరిగినట్లుగా చెబుతూ ఉన్నారు. మృతుల్లో 20 మంది మహిళలు ఉన్నారు. అలాగే 11 మంది చిన్నారులు సైతం ఉన్నారు. ఇక మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ నివాసులే ఉన్నట్టుగా కూడా సమాచారం అందుతూ వస్తోంది. సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డీజిల్ ట్యాంకర్ను ఒక బస్సు వచ్చి ఢీకొట్టింది. ఇందులో 42 మంది భారతీయులు మృతి చెందినట్లుగా సమాచారం. అయితే మక్కా నుంచి మదీనా వెళుతుండగా ఈ ఘటన జరిగింది. మృతుల్లో 20 మంది మహిళలు అలాగే 11 మంది చిన్నారులు కూడా ఉన్నట్టుగా సమాచారం. ఇక మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ వాసులే ఉన్నారని తెలియవస్తోంది. మరిన్ని అప్డేట్స్ ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, యాక్చువల్లీ సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది అంటున్నారు. దాదాపు 2 ఏళ్ల క్రితము జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో అప్పుడు 23 మంది చనిపోతే ఇప్పుడు దాదాపు 42 మంది ఒక్కసారిగా మృత్యువాత పడినటువంటి సంఘటన మరొకసారి సౌదీ అరేబియాలో చోటు చేసుకుంది. ఈరోజు జరిగినటువంటి తెల్లవారుజామున జరిగినటువంటి సంఘటనలో దాదాపు 42 మంది చనిపోయారు. ముఖ్యంగా డీజిల్ ట్యాంకర్కి ఒక్కసారిగా బస్సు వెళ్ళి ఢీ కొట్టడంతోనే ఈ యొక్క ప్రమాదం తీవ్ర స్థాయిలో ఉంది. మొత్తం ఇందులో దాదాపు 50 మంది పైగా ఉన్నారు. అందులో దాదాపు చిన్నారులు దాదాపు 20 మంది మహిళలు ఉంటే అందులో 11 మంది చిన్నారులు ఉన్నారు. చాలామంది వృద్ధులు కూడా ఉన్నారు. ఎందుకంటే ముస్లింలకు ఆరాధ్యంగా భావించేటువంటి మక్కాకు వెళ్ళాలని ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు. మక్కాకు వెళ్తే మనం కాశీలో అంటే హిందువులు కాశీకి వెళ్ళాలని ఏ విధంగా అనుకుంటారో అదే తరహాలో ముస్లింలు కూడా మక్కాని సందర్శించాలనేటువంటి అభిప్రాయంతో హైదరాబాద్ నుంచి చాలామంది మక్కాకు వెళ్ళేందుకు చాలామంది ఎంతగానో ఉత్సాహం పడుతూ ఉంటారు. ఇందులో భాగంగానే ఇటీవల కాలంలో మక్కాకు వెళ్ళినటువంటి హైదరాబాద్ వాసులు, ముఖ్యంగా ఈ బస్సు ఢీకొన్నటువంటి వారందరూ కూడా హైదరాబాద్కు చెందినటువంటి వాసులుగా ప్రస్తుతం కొంత ఆధారాలు అయితే అక్కడ ఉన్నటువంటి అధికారులు సేకరించారు. ఇక ఈరోజు తెల్లవారుజామున ఒక్కసారిగా హైదరాబాద్ నుంచి మక్కాకు వెళ్ళి మదీనాకు వెళ్తున్నటువంటి సమయం, మక్కా నుంచి మదీనాకు వెళ్తున్నటువంటి సమయంలో ఈ ప్రమాదం ఒక్కసారిగా జరిగినట్లు తెలుస్తుంది. డీజిల్ ట్యాంకర్కు ఒక్కసారిగా బస్సు వెళ్ళి ఢీ కొనడంతోనే తీవ్ర స్థాయిలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు. ఇందులో మొత్తం ఇప్పటివరకైతే అఫీషియల్గా 42 మంది భారతీయులు చనిపోయారు. అందులో చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, కొంతమంది మహిళలు కూడా ఇందులో ఉన్నట్లు కూడా ప్రస్తుతం గుర్తించారు. సరిగ్గా 2 ఏళ్ల క్రితం కూడా ఇదే సౌదీ అరేబియాలో ఇదే ప్రమాదం జరిగింది. ఇటీవల కాలంలో మనం చూసాం బస్సు ప్రమాదాలు. కర్నూలు ఘటనలో దాదాపు 19 మంది చనిపోయారు. మరోవైపు చేవేల ఘటనలో కూడా దాదాపు 19 మంది చనిపోయారు. ఈ ఘటన మరొక ముందే మళ్ళీ ఇప్పుడు సౌదీ అరేబియాలో భారతీయులు మృత్యువాత పడడంతో అటు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా తీవ్ర దిగ్భ్రాంతి కూడా వ్యక్తం చేశాడు. దీనిపై ఖచ్చితంగా భారతీయులు ఎవరెవరు చనిపోయారు వాటి డీటెయిల్స్ ఇంకా ఫర్దర్గా మరికొద్దిసేపట్లోనే వచ్చే అవకాశం ఉంది. చాలామంది ముస్లింలు అంటే హైదరాబాద్ చెందినటువంటి వారు ఎక్కువగా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్లు, ఇందులో ఎక్కువగా ఉన్నట్లు కూడా సమాచారం తెలుస్తుంది. చనిపోయినటువంటి మహిళలు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, చాలామంది వృద్ధులు కూడా ఉన్నారు. కాబట్టి వారందరూ కూడా కొంతమంది హైదరాబాద్ చెందినటువంటి వారుగా ప్రస్తుతం అయితే ఆధారాలు సేకరిస్తున్నారు. మరి కాసేపులోనే ఈ సౌదీ అరేబియాలో జరిగినటువంటి బస్సు ప్రమాదం సంబంధించిన ఘటనపై కూడా అన్ని వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ ఘటనపై అక్కడ ఉన్నటువంటి సౌదీ పోలీసులు కేసు కూడా తీసుకొని ఆ బస్సుకు సంబంధించిన డీటెయిల్స్, ట్రావెల్స్ చేసినటువంటి ఎవరెవరు ట్రావెల్ చేశారు, ఎవరెవరు జర్నీ చేశారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మొత్తం ఈ బస్సులో 50 పైగా ప్రయాణికులు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అందులో 42 మంది మృత్యువాత పడ్డారు. అందులో చిన్నపిల్లలు, అదేవిధంగా మహిళలు దాదాపు 20 మంది పైగా మహిళలు ఉన్నారు, 11 మంది చిన్నారులు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. భారతదేశానికి చెందినటువంటి చాలామంది, అది కూడా హైదరాబాద్ చెందినటువంటి వాసులు ఎక్కువగా ఇందులో ఉన్నట్లు కూడా సమాచారం తెలుస్తుంది. ఈ ఘటనపై మాత్రం ప్రస్తుతం అయితే ప్రధానమంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది. మృతుల కుటుంబాలు ఖచ్చితంగా
ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఖచ్చితంగా వారి కుటుంబాలని ఆదుకునే ప్రయత్నం కూడా చేస్తారంటూ కూడా ఇప్పటికే ప్రధాని చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతము ఈ సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా అటు ఉన్నటువంటి అధికారులు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. మరి కాసేపులోనే మృతులకు సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్ చెందినటువంటి చాలామంది ఇందులో ఉన్నారు కాబట్టి వారు ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి వచ్చారనే దానిపై కూడా పూర్తి క్లారిటీ కూడా మరి కాసేపులో వచ్చే అవకాశం ఉంది. రమణ, అయితే సునీల్, జనరల్గా ఇటువంటి కంట్రీస్లో అంటే పక్కా ప్లానింగ్గా ఉంటుంది. ఓ ట్రాఫిక్ నియంత్రణ కానీ అలాగే ప్రతి విషయం కూడా సెక్యూరిటీ మెజర్స్ చాలా బాగా తీసుకుంటూ ఉంటారు. అయినప్పటికీ ఈ ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం ఏంటంటున్నారు? ఏమైనా వివరాలు తెలియవచ్చాయా? అయితే దానిపై అధికారులు అయితే పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మరోవైపు ఇండియన్ అంబాసిడర్కి సంబంధించినటువంటి అంబసీ అధికారులు కూడా అక్కడ ఉన్నటువంటి సౌదీ అంబసీ అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. చాలామంది తెల్లవారుజామున కావడంతో ఒక్కసారిగా మంచు, ఉదయం పూట కొంచెం ఫాగ్ వస్తూ ఉంటుంది. బస్సులు అంటే కనబడే ఎదురుగా వచ్చేటువంటి వాహనాలు కనబడి ఉంటాయి. మీరు అన్నట్టు ఖచ్చితంగా మన కంట్రీలో కాకుండా ఇతర దేశాల్లో ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా పాటిస్తారు. కానీ తెల్లవారుజామున జరిగినటువంటి ఈ ప్రమాదంలో ఒక్కసారిగా బస్సు వెళ్ళి నేరుగా డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం తీవ్ర స్థాయిలో చోటు చేసుకున్నట్టు కూడా కొంత ఆధారాలు అయితే అక్కడ ఉన్నటువంటి అధికారుల ఇన్ఫర్మేషన్ బట్టి కొంత తెలుస్తుంది. కాబట్టి పూర్తి వివరాలు కూడా మరి కాసేపులో వచ్చే అవకాశం ఉంది. ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, అందులో ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు, ఎంతమంది భారతీయులు చనిపోయారు, అందులో హైదరాబాద్ చెందినటువంటి వాసులు ఎంతమంది ఉన్నారు అనే దానిపై కూడా మరి కాసేపులోనే ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పుడు కూడా ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి వరుస బస్సు ప్రమాదాలు మాత్రం తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. బస్సులో ప్రయాణం చేయాలంటే కూడా ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల మనం చూసాం కర్నూలులో జరిగినటువంటి సంఘటనలో ఈ మొత్తం బస్సులో ప్రయాణిస్తున్నటువంటి దాదాపు 19 మంది ఘోరంగా చనిపోయినటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తాం. ఆ ఘటన మరొక ముందే మళ్ళీ ఇటీవల కాలంలో చేవెళ్లలో జరిగినటువంటి ఘటనలో కూడా దాదాపు 19 మంది చనిపోయారు. మొత్తం కంకర్ లోడ్ తీసుకున్నటువంటి వాహనం వచ్చి ఒక్కసారిగా బస్సును ఢీకొట్టడం, ఆ తర్వాత బస్సులో ప్రయాణిస్తున్న వారందరూ కూడా మృత్యువాత పడడం ఇటీవల కాలంలో చూసాం. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు సౌదీ అరేబియాలో, మన దేశంలో కాకుండా ఇతర దేశాల్లో మన భారతీయులు వెళ్ళినటువంటి భారతీయులకు ఈ రకంగా మృత్యువాత పడడంతో బస్సులో ప్రయాణం చేయాలంటే చాలామంది జంకుతున్నటువంటి పరిస్థితి మాత్రం కనబడుతుంది. ప్రస్తుతం అయితే దీనిపై అటు ప్రధానమంత్రి కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది. దీనికి సంబంధించిన విషయాలపై కూడా ఎప్పటికప్పుడు ఇటు భారతీయ అంబాసిడర్ కావచ్చు, అంబసీ నేతలు అక్కడ ఉన్నటువంటి సౌదీ అంబసీ నేతలతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు ఎవరెవరు చనిపోయారు, వాటి డీటెయిల్స్ ఏంటి, అసలు ప్రమాదం ఎలా జరిగింది దానిపై కూడా మరి కాసేపులో క్లారిటీ కూడా వచ్చి మొత్తం బస్సులో మొత్తం 50 మంది ప్రయాణం చేస్తున్నారు. అందులో 42 మంది చనిపోయారు. అందులో 20 మంది పైగా మహిళలు ఉన్నారు, 11 మంది చిన్నారులు ఉన్నారు, కొంతమంది వృద్ధులు కూడా ఉన్నారు. వారందరూ కూడా కొంతమంది హైదరాబాద్ చెందిన వాసులు ఉన్నారు. కాబట్టి హైదరాబాద్ నుంచి వారు ఎప్పుడు వెళ్ళారు ఏంటి అన్న వివరాలు కూడా మరి కాసేపులోనే తెలిసే అవకాశం ఉంది. రమణ, ఓకే, థ్యాంక్ యూ సునీల్.